వినడానికి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. కానీ ఇప్పుడు కౌలుకి సంబంధించిన అసలు సంక్షోభం వస్తుంది. ఏ రైతు ఇవ్వనంటాడు, అసలు ఇవ్వనంటాడు. ఎందుకంటే నువ్వు కూలి చేస్తానంటే చెయ్యి, ఇవ్వనంటాడు నేను. ఎందుకు అంటే బెనిఫిట్స్ అన్ని కౌలు రైతుకి వెళ్ళిపోయేటట్టయితే ఈ యజమాని ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు అందులో 20,000 ప్రభుత్వం చెప్పింది, ప్లస్ ఇన్పుట్ సబ్సిడీలు అయ్యి అవన్నిట్లలో అతనే కోరుకుంటాడు. ఇది రాకుండా ఉండాలి అంటే దానికి ఎట్లాంటి పరిష్కారమో ఆలోచించాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు దీన్ని మిస్యూజింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చేతిలో పొలం ఉంది, మీ దోన మీరు పండించుకుంటారు, మనిషిని పెట్టుకుంటారు, చేసుకుంటుంటారు మీ సొంతగా. ఇప్పుడు ఎవడో మీ పేరుతో నేను కౌలుకు తీసుకున్నానని చెప్పి ఎంఆర్ఓ దగ్గర పలుకుబడి ఉంటే అధికార పక్షం తరపునోడు మీ సర్వే నెంబర్తో నేను కౌలుకు తీసుకున్నానని చెప్పి ఆడి తీసేసుకుంటే అప్పుడు రేపు మీ డబ్బులు రానప్పుడు మీకు తెలుసుద్ది. ఏంటని అడిగితే వాళ్ళకి ఇచ్చేసారు కదా అంటే కనుక నేను ఆడిచ్చానని మీరు అన్నారు అనుకోండి, మీ ఇద్దరు కలిసి రేపు కోర్టుకు పోండి అంటాడు. అంతే, అక్కడ ఏమైపోతుంది లిటిగేషన్, అసలు నేను ఇవ్వకుండా అట్టిచ్చామంటారు. ఇవన్నీ ఇప్పుడే రావు, ఒక ఏడాది అయిన తర్వాత పల్లెల్లో గొడవలకి ఇది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మంచిని దుర్వినియోగం చేసేటటువంటి వర్గం ఎప్పుడూ ఉంటది, అందులో ఎస్పెషల్లీ పల్లెల దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి అట్లాంటి. లేకపోతే దేవాదాయ భూములు ఎవరు తినేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వ